అప్డేట్స్ చూద్దాం. ప్రముఖ సహజ కవి అందశ్రీ మృతి పట్ల తెలంగాణ మంత్రివర్గం సంతాపం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన కేబినెట్ సమావేశంలో అందశ్రీకి నివాళులు అర్పించారు. అందశ్రీ సేవలకు గుర్తుగా అందశ్రీ స్మృతివనం ఏర్పాటు చేసి అలాగే ఆయన కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనే అంశాలపై ప్రభుత్వం అనుకూలంగా ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రధాన అజెండాగా నిలవనుంది. బీసీ రిజర్వేషన్ల అమలు, ఎన్నికల షెడ్యూల్ ఖరారు వంటి అంశాలపై లోతైన చర్చ జరగనున్నట్లు వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక సౌదీ బస్ యాక్సిడెంట్ల మృతి చెందిన వారికి కేబినెట్ సంతాపం తెలిపింది. బాధిత కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. చెప్పండి రామకృష్ణ. కేబినెట్ సమావేశం దాదాపుగా 2 గంటల నుంచి జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. మనకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షన కేబినెట్ జరుగుతుంది. మంత్రులందరూ కూడా హాజరయ్యారు. మెయిన్గా చూసుకుంటే బీసీలకు సంబంధించి 42% ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్కు సంబంధించి కీలకంగా చర్చిస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. బీసీలకి ఏదైతే స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పించాలనే అంశంపై ఈ నెల హైకోర్టులో 24వ తారీఖున ఏదైతే రానుందో దానికి సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించిన ఏదైతే 24వ తారీఖు హైకోర్టులో వస్తుందో దానికి సంబంధించి గవర్నమెంట్ తరఫున ఎలాంటి వాదన ఉందా అనేది కూడా తెలియాల్సి ఉంది. మెయిన్గా చూసుకున్నట్లయితే స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇన్ కేస్ గవర్నమెంట్ తరఫున ఒకవేళ ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో అది అమలు అవ్వకపోతే ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి ఏంటనేది మంత్రులతో చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. మెయిన్గా చూసుకున్నట్లయితే 42% రిజర్వేషన్తో పాటు సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదంలో చనిపోయినటువంటి మృతులకు సంబంధించి ఏదైతే 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియో ఇవ్వాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. దానికి సంబంధించి కూడా మంత్రి అజరుద్దీన్తో పాటు ఎంఐఎం ఒక మంత్రి మైనార్టీ వర్గాలకు చెందినటువంటి అధికారిని కూడా సౌదీ పంపించాలని కేబినెట్ నిర్ణయించింది. దానికి సంబంధించి ఎక్కువ మంది ఉండటంతో చనిపోయిన వారిని ఇక్కడ తీసుకురావడానికి వీలు పడదు కాబట్టి అక్కడే అంత్యక్రియలు వాళ్ళ మత సంప్రదాయం ప్రకారం అక్కడే అంత్యక్రియలు చేయాలన్నట్టు కూడా కేబినెట్ నిర్ణయించింది. ఇంకొక అంశం వచ్చేసరికి పత్తి రైతులకు సంబంధించి కూడా కేబినెట్ లో చర్చిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. పత్తి రైతులు ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్పిందో 7 క్వింటాల వరకు ఎకరానికి కొంటాము అని కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో దాని గురించి కూడా చర్చిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఏదైతే ఎకరానికి దాదాపుగా మంచి పొలం అయితే దాదాపుగా 12 క్వింటాల వరకు పండే అవకాశం ఉంది. మిగతా ఎవరు కొంటారు ఏంటి, రైతులకు అన్యాయం జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో దాని గురించి కూడా చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. మెయిన్గా ఇంకొక అంశం వచ్చేసరికి కవి అందశ్రీ చనిపోయిన నేపథ్యంలో గవర్నమెంట్ ఏదైతే హామీ ఇచ్చిందో ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పిస్తాము దానికి సంబంధించి కూడా చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. వాళ్ళ కుమారుడికి ఏదైనా గవర్నమెంట్ టీచర్గా ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్లు కూడా కేబినెట్ లో తెలుస్తుంది. ఓవరాల్ గా సంబంధించి సాగునీటి పారుదలకు సంబంధించిన ప్రాజెక్టుల గురించి కూడా చర్చిస్తున్నారు. సాగునీటికి ఏదైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో వాటికి సంబంధించి మంత్రివర్గంలో ఆమోదం పొందాలని కూడా చర్చిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే డిసెంబర్లో ప్రభుత్వం ఫామ్ అయ్యి 2 years అవుతుంది. దానికి సంబంధించి ఎలాంటి సక్సెస్ చేయాలి అనే ఉద్దేశంలో కూడా మంత్రివర్గంతో చర్చిస్తున్నారు. ఏదైతే 2 ఏళ్ల పాటు అధికారంలో పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే మంత్రివర్గంలో కూడా చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇది డిసెంబర్లో నిర్వహించాలి. స్థలానికి సంబంధించి కూడా మంత్రివర్గంలో ఎక్కడ పెడితే బాగుంటుందనే అంశాన్ని కూడా చర్చిస్తున్నట్టు. మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే మెయిన్ ఎజెండా స్థానిక సంస్థలకు సంబంధించి ఉండేటట్లుగా కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ రామకృష్ణ. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఐబొమ్మ రవి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రవి దగ్గర దాదాపుగా 300 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లయితే అధికారులు గుర్తించారు. ఇంత భారీ మొత్తంలో ఆస్తి ఉన్నప్పటికీ రవి ఈ డబ్బును వేరు విధాల్లో అయితే డిజిటల్ వాలెట్లలో దాచుకున్నట్లయితే తెలుస్తోంది. ముఖ్యంగా కోట్ల రూపాయల ఆస్తి కూడబెట్టిన రవి డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కాకుండా కేవలం కిక్ కోసం, హ్యాకింగ్ కోసం మొదలు పెట్టినట్లయితే విచారణలో తేలింది. అన్నిటికంటే ముఖ్యంగా ఇతరుల కంటే ముందుగా సినిమా చూడాలనే కోరికతో హ్యాకింగ్ మొదలు పెట్టినట్లయితే సమాచారం. హ్యాకింగ్ మొదలుపెట్టి రవి కోట్లలో సంపాదించాడు. గవర్నమెంట్ వెబ్సైట్లను కూడా హ్యాక్ చేసి తన సత్తా చూపించాడు రవి అయితే సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్,
ఎథికల్ హ్యాకర్ గా బాగా నైపుణ్యం సంపాదించాడు. ఇక రవికి సంబంధించిన కీలక విషయాలు హైదరాబాద్ సిపి సత్యనారాయణ వివరించారు. రవి దగ్గర 3 కోట్ల రూపాయలు సీజ్ చేసినట్లయితే తెలిపారు. రవి దగ్గర 50,000 మంది డాటా కూడా గుర్తించామన్నారు. రైట్, ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ అయితే ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి. తెలుగు సినీ పరిశ్రమకి అటు ఆంధ్ర తెలంగాణ పోలీసులకి కొరకరాని కొయ్యిగా మారినటువంటి పైరసీ మాంత్రికుడిగా చెప్పుకునేటటువంటి ఐబొమ్మ రవిని ఎట్టకేలకు తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. అయితే అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత అతని దగ్గర ఉన్నటువంటి డేటాను సేకరించినటువంటి తెలంగాణ పోలీసులు విస్తుపోయే వాస్తవాలను కూడా బయటికి తీశారు. దాదాపు 50 లక్షల మందికి పైగా డేటాను కూడా తన దగ్గర పెట్టుకున్నాడు. అలాగే 21,000కు పైగా సినిమాలు మొత్తం కూడా హ్యాక్ చేసి తన వెబ్సైట్ లో పొందుపరుచుకున్నాడు. గతంలో పాత సినిమాల దగ్గర నుంచి ఇప్పుడు ఓజీ సినిమా వరకు అన్ని సినిమాలు తన గుప్పెట్లో పెట్టుకోవటం జరిగింది. రీసెంట్ గా రిలీజ్ కాబోతున్న సినిమాలకు సంబంధించిన డేటాను కూడా పోలీసులు గుర్తించారు. ఏదైతే సినిమా థియేటర్ కి సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఒక కీ రిలీజ్ చేస్తారో ఆ కీని కూడా హ్యాక్ చేస్తున్నాడు. ఆ కీతో పాటు ఎవరైతే సినిమా థియేటర్ కి సంబంధించి వస్తున్నటువంటి ఆ థియేటర్ లో సినిమాను టెలికాస్ట్ చేయడానికి కావాల్సినటువంటి సర్వర్లు, ఒక సినిమా థియేటర్ కి ఒక సినిమాని రిలీజ్ చేయాలంటే ఒక కీ ఇస్తూ ఉంటారు డైరెక్టర్లు కానీ నిర్మాతలు కానీ. ఆ కీ ప్లే చేసుకోవాలి అనుకుంటే ఆ థియేటర్లో ఒక సర్వర్ ఉంటుంది. ఆ సర్వర్ను సైతం ఐబొమ్మ రవి హ్యాక్ చేశాడంటే ఏ స్థాయిలో అతని టాలెంట్ ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అమెరికాలో కొన్ని సర్వర్లు, కొన్ని దేశాల్లో మరికొన్ని సర్వర్లు పెట్టి ఎవరికీ దొరకకుండా పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు దోచేసుకున్నటువంటి ఈ కేటుగాడి భరతాన్ని తెలంగాణ పోలీసులు పట్టారనే చెప్పాలి. తెలంగాణ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర ఉన్నటువంటి డేటాను కూడా సేకరించారు. మరోవైపు అతని సొంత గ్రామం ఐబొమ్మ నిర్వాహకుడుగా ఉంటూ ఐబొమ్మ ఓనర్గా ఉంటూ ఉన్నటువంటి ఎవరైతే రవి ఉన్నాడో ఆ రవికి సంబంధించినటువంటి కుటుంబ నేపథ్యం మొత్తం కూడా విశాఖ జిల్లాకు సంబంధించి విశాఖ జిల్లాలో పెద్దగదిలి 6వ ప్రాంతంలో పెద్దగదిలో అతని ఫాదరు రిటైర్డ్ బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీగా ఉన్నాడు. ఇటువంటి కార్యకలాపాలు చేస్తున్నట్టు అతనికి తెలియదని కూడా బీఆర్కే న్యూస్ కి అతని తండ్రి చిన్నప్పారావు చెప్పడం జరిగింది. తనని డిగ్రీ దాకా చదివించాము, ఆ తర్వాత ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ వెళ్ళాడు. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడని మాకు చెప్పాడు, కానీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నాడనేది మాకు తెలియదు. ఇప్పుడు పోలీసులు పక్కా ఆధారాలతో పట్టుకున్నాడు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడు కాబట్టి అతన్ని వదిలేయండి అంటాం ధర్మం కాదు, అందుకనే తన గురించి మేము పట్టించుకోవట్లేదు, తప్పు చేశాడు, శిక్ష పడాల్సిందే అంటూ కూడా తన తండ్రి చిన్నప్పారావు కూడా బీఆర్కే న్యూస్ కి చెప్పడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున పైరసీ మూవీలను రిలీజ్ చేసి పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు, దీంతో పాటుగా బెట్టింగ్స్ యాప్ ఈ పైరసీ మూవీలని దొంగలించడమే కాకుండా వాటిని వెబ్సైట్ లో పెట్టే తరుణంలో ఆ బెట్టింగ్స్ యాప్ ని ఎక్కువగా ప్రమోట్ చేస్తూ వచ్చాడు ఐబొమ్మ రవి. దాని ద్వారా ఎక్కువగా డబ్బులు సంపాదించాడు, కోట్లాది రూపాయలు దోచేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు చూడాలి ఈ ఐబొమ్మ బ్యాక్గ్రౌండ్ వెబ్సైట్ వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఈయనకి సహకరించారు, ఎక్కడెక్కడ దీని లింకులు ఉన్నాయి అనే కోణంలో తెలంగాణ పోలీసులు లోతైన దర్యాప్తు కూడా చేస్తున్నారు. రైట్ ఈశ్వర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా 3 నెలల గడువుతో నిర్ణయం తీసుకోవాలని గతంలోనే స్పీకర్ కు సర్వోన్నత న్యాయస్థానం సూచనలు చేసింది. ఆ సమయం పూర్తయినా నిర్ణయం తీసుకోకపోవడంపై బీఆర్ఎస్ మరోసారి సుప్రీంలో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపైన విచారణ సమయంలో స్పీకర్ కు సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా రిపోర్టర్ రవీందర్ అందిస్తారు. చెప్పండి రవీందర్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏదైతే 10 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీలో కలిసినప్పుడు తర్వాత నుండి గత బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వీళ్ళని అనర్హులుగా ప్రకటించాలని అసెంబ్లీ స్పీకర్ కు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ 10 మంది పేర్లతో కూడినటువంటి ఒక జాబితా తయారు చేసి ఆ జాబితాను అయితే అసెంబ్లీ స్పీకర్ కి ఇవ్వడం జరిగింది. తదనంతరం అక్కడ ఎంక్వైరీ చేస్తున్నట్టు అక్కడ కాలయాపన జరగడంతోనే వాళ్ళు హైకోర్టుకి వెళ్లారు. హైకోర్టు నుంచి
అక్కడ ఫలితాలు రాకపోవడంతో సుప్రీంకోర్టుకు వెళ్లి వీళ్ళను అనర్హులుగా ప్రకటించాలి, స్పీకర్ కు మేము రిప్రజెంట్ చేసినప్పటికీ కూడా ఆయన ఏమాత్రం వాళ్ళపైన చర్య తీసుకోవడం లేదు కాబట్టి వాళ్ళపైన అనర్హత వేటు వేయాల్సింది అనేది సుప్రీంకోర్టు గైడ్లైన్ చేస్తే ఈ కేసుకు సంబంధించినటువంటి పరిధి మాది కాదు, మళ్ళీ ఏ నిర్ణయం తీసుకున్నా స్పీకరే తీసుకోవాలి, తెలంగాణ అసెంబ్లీ స్పీకరే తీసుకోవాలి కాబట్టి ఆ కాల వ్యవధి టైం అయితే కొంత బాండ్ టైం అయితే 3 months ఉన్నదో ఆ 3 months ను అవుటానికి ఇస్తూ అది అసెంబ్లీ స్పీకర్ పంపడం జరిగింది. అయితే దాని అంత కాలంలో వాళ్ళందరూ కూడా ఎవరైతే 10 మంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు మీరు అనేది అసెంబ్లీ స్పీకర్ అయితే కొంత వాళ్ళ అడ్వకేట్ల ద్వారా సమాచారం తీసుకొని వాళ్ళు కూడా వెళ్ళి కలవడం జరిగింది. 8 మంది అయితే మేము బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నాం, మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం, మేము పార్టీ మారలేదు, వాళ్ళ తప్పుడు ఫిరాయింపులు చెప్తారు కింద వాళ్ళు మా పైన కంప్లైంట్ చేశారు, అది నిజం కాదని కూడా వాళ్ళు వాదనలు అయితే వినిపించారు. అయితే అందులో 2 ఎమ్మెల్యేలు దారం నాగేందర్, కడియం శ్రీహరి గారు అయితే వీళ్ళు నిశ్శబ్దంగా ఉన్నారు. ఎవరికి కూడా అసెంబ్లీ స్పీకర్ కలవడం కానీ లేదా ఈ పార్టీ మారినని లేదా మారలేదని కూడా ఎలాంటి రిప్రజెంటేషన్ చేయలేదు, వాళ్ళు స్తబ్దంగానే ఉండిపోవడం జరిగింది. అంటే వీళ్ళు ఏ పార్టీకి అనుబంధంగా లేనట్టుగా విధంగానే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ కూడా వీళ్ళు అసెంబ్లీ స్పీకర్ కు రిప్రజెంటేషన్ చేయలేదు. అంటే మళ్ళీ కూడా చర్య తీసుకోలేదు, 3 నెలలు అయిపోయి 4 నెలలు అవుతుందని చెప్పేసి మళ్ళీ వీళ్ళు రిప్రజెంటేటివ్ సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు వెళ్ళిన తర్వాత అదే అట్లా ఇంతకాలం మేము టైం ఇచ్చాము, మా పరిధిని మీకు ఇచ్చినప్పుడు దాన్ని కోర్టు ధిక్కరణకి ఇస్తుందా మీ మీద ఫైల్ చేయాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఘాటుగానే వ్యాఖ్యలు చేసి తిరిగి మళ్ళీ వాళ్ళు చూడడం వరకు 1 month టైం అయితే కోవడం జరిగింది. అసెంబ్లీ స్పీకర్ సిబ్బంది అయితే దానికి గాను 1 month టైం ఇవ్వడం జరిగింది. ఆ 1 month టైంలో వీళ్ళను అనర్హులుగా ప్రకటిస్తారా లేదంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని వాళ్ళు అడ్వకేట్ అఫిడవిట్లు అన్ని దాఖలు చేసినందున బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారని ప్రకటిస్తారా, అది మనం వేచి చూడాలి. అయితే మొత్తానికి మళ్ళీ ఏమైంది, దానం నాగేందర్, కడియం శ్రీహరి మాత్రం వీళ్ళు ఖచ్చితంగా రిజైన్ చేసే సన్నిధిలో ఉన్నట్టున్నది. వీళ్ళు ఖచ్చితంగా మేము రిజైన్ చేసి పార్టీకి రిజైన్ చేసి మళ్ళీ బై ఎలక్షన్ లో పోయే ఆలోచన అయితే ప్రభుత్వం పక్షాన నిలబడైతే చేస్తున్నారు. మొత్తంగా చూసినట్లయితే ఇది 2-3 రోజుల్లో వారం రోజుల్లో ఇది ఏది ఏమైనా తేలున్నది, ఇది ఒక కొలికొచ్చే అవకాశం అయితే మెరుగైన ఉన్నది. మనసు ఏపీలోని కొన్ని గురుకుల పాఠశాలల్లో ఇటీవల కలుషితమైన ఆహారం, నీటి కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. 6 నెలలుగా ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు దర్శనమిస్తూనే ఉన్నాయి. ఏదో ఒక హాస్టల్లో విద్యార్థులు వాంతులు, విరోచనాలు, జ్వరాలతో గురి అవుతున్నారు. పట్టించుకునే ప్రభుత్వాలు ప్రచారంలో ఉన్న శ్రద్ధ విద్యార్థుల ఆరోగ్యంపై పెట్టడం లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్లో కురుపాం గురుకులం ఏకలవ్య పాఠశాలలో జరిగిన ఘటనతో రాష్ట్ర ప్రభుత్వం హుటాహుటిన కలరా, పచ్చకామెర్లకు చర్యలు తీసుకుంటున్నామని ప్రకటన చేసిన క్షేత్రస్థాయిలో అంతలా ఫలితం లేకపోవడంతో గిరిజన ప్రాంతాలలో విద్యార్థులు వ్యాధుల బారిన పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా రిపోర్టర్ సూర్యప్రకాష్ పూర్తి సమాచారాన్ని అందిస్తారు. చెప్పండి సూర్యప్రకాష్. గురుకులంలో ఏదైతే ఈ యొక్క నిత్యం కూడా గత 6 నెలలుగా అయితే భారీ ఎత్తున అయితే ఈ కలరా వ్యాధులు కావచ్చు, జాండీస్ అలానే ఇటువంటి వ్యాధులన్నిటికీ కూడా గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ దీనికి సంబంధించి ఎన్ని చర్యలు తీసుకోవడానికి అయితే ప్రభుత్వం ఆదేశాలు చేసినా కూడా ఎవరు కూడా దీన్ని పట్టించుకోకపోవడం, ప్రధానంగా ఈ 600 నుండి 700 మంది అయితే ఉండే ఈ యొక్క ప్రాంతంలో కనీసం మెడికల్ క్యాంప్స్ కూడా అరేంజ్ చేయకపోవడం అయితే ప్రభుత్వం అయితే పూర్తిగా విఫలం చెందింది అయితే దాదాపు అందరూ చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఇక్కడ గురుకులంలో బేసిక్ నీడ్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క బేసిక్ నీడ్స్ ఏవి కూడా లేకుండా ప్రస్తుతం ఎటువంటి ఏర్పాట్లు చేయడంలో అయితే పూర్తిగా విఫలం చెందింది అయితే చెప్పుకోవచ్చు. నిత్యం ఈ రోజు ఉదయం అయితే అల్లూరు జిల్లా ఏదైతే ఉందో అల్లూరు జిల్లా కొయ్యూరు ప్రాంతంలో అయితే 394 మంది ఉన్న ఈ యొక్క ప్రాంతంలో ఒక్కసారిగా ఈ యొక్క ఫుడ్ పాయిజన్ కారణంగా అయితే ఫుడ్ పాయిజన్ కావడం, పూర్తిగా వాళ్ళంతా కూడా వాటర్ లేకుండా ఆ యొక్క వాటర్ ఏదైతే తీసుకున్నారో దానికి సంబంధించి వాంతులు, విరోచనాలతో అయితే బారిన పడిన పరిస్థితి ఉంది. 35 నుండి 40 మంది అయితే విద్యార్థులు దీనికి ఆందోళన గురైన పరిస్థితి కనిపిస్తుంది. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికంగా అక్కడ నుండి హాస్పిటల్ రాజేపాలెం హాస్పిటల్ నుండి కేజీహెచ్ హాస్పిటల్ కి అయితే తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ వారి యొక్క ప్రాణాలు అయితే చాలా పన్నంగా పెడుతున్నారు. అంటే గురుకుల పాఠశాలలో భారీ ఎత్తున అయితే విద్యార్థులంతా కూడా చేరుతుంటారు. గిరిజన ప్రాంతానికి చెందిన ఈ యొక్క విద్యార్థులంతా కూడా గురుకుల పాఠశాలలు కావచ్చు, ఇలాగా గిరిజన సంక్షేమ పాఠశాలలో అయితే చేరుతుంటారు. కానీ వాళ్ళందరికీ కూడా ఎటువంటి మెడికల్ అసిస్టెన్స్ కానీ స్థానికంగా వాళ్ళు ఏవైతే వాటర్ వాడతారో ఆ వాటర్ సంబంధించి కూడా ఎటువంటి చర్యలు లేకపోవడంతో వాళ్ళు తీవ్రంగా ఇక్కట్లు పడుతున్న పరిస్థితి ఉంది. దీనిపైన ఇప్పటికైనా ప్రభుత్వం విచారించి వెంటనే వాళ్ళకి తగు చర్యలు తీసుకోవాలని అయితే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ సూర్యప్రకాష్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.
సౌదీ అరేబియాలో విషాద ఘటన చోటు చేసుకుంది. మదీనాకు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 45 మంది హైదరాబాదీలైతే మృతి చెందారు. యాత్రికులతో వెళ్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్ నైతే ఢీకొనడంతో ఈ దుర్ఘటన అయితే చోటు చేసుకుంది. మక్కా యాత్ర ముగించుకొని మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుందని హైదరాబాద్ సిపి సత్యనారాయణ అయితే వెల్లడించారు. మదీనాకు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బస్సు అయితే చమురు ట్యాంకర్ నైతే ఢీకొట్టింది. ప్రమాదంలో 45 మంది చనిపోయారు. అబ్దుల్ షోయాబ్ అనే వ్యక్తి ఒక్కరే బయటపడ్డారు. మృతుల్లో మల్లెపల్లి, బజార్ఘాట్, ఆసిఫ్ నగర్ తదితర ప్రాంతాలకు చెందిన వారు కూడా ఉన్నట్లయితే తెలుస్తోంది. బాధిత కుటుంబాలను మైనార్టీ శాఖ మంత్రి అజరుద్దీన్ పరామర్శించారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా మేనేజింగ్ ఎడిటర్ అయితే జితేందర్ అందిస్తారు. జితేందర్, చెప్పండి. మనం చూస్తున్నాం ఏదైతే పరిస్థితి అంటే సౌదీ అరేబియాకి సంబంధించి అక్కడ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదము, ఆ రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళు భారతీయులు మృతి చెందడం ఏదైతే ఉందో అది నిజంగానే ఇవాళ ఒక బ్యాడ్ న్యూస్ తోనే డే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే తెల్లవారుజామున దాదాపు 1:30 సమయంలో ఆ ఘటన జరిగినట్టుగా తెలిస్తే ఏదైతే మక్కా నుంచి ఏదైతే బుమ్రాకు సంబంధించిన దానికి సంబంధించిన అక్కడ కంప్లీట్ చేసుకుని అక్కడ నుంచి మదీనాకు వెళ్లే నేపథ్యంలో ఏదైతే ముఫర్హత్ అనే ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. ఆ ఘటన జరిగిన నేపథ్యంలో అక్కడ మొత్తం ఆ బస్సులో ఉన్న వాళ్ళల్లో ఒక్క పర్సన్, అదే షోయబ్ అనే వ్యక్తి తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా చనిపోవడం అన్నది ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ ఒక బ్యాడ్ డే గానే మనం చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ ఘటన జరిగిన నేపథ్యంలో కూడా భారత్కు సంబంధించిన ఎంబసీ కానివ్వండి, అలాగే దుబాయ్ వీళ్ళు మొత్తం కూడా చాలా ఫాస్ట్ గా రెస్పాండ్ అయ్యారన్న విషయం తెలుస్తుంది. ఓవరాల్ గా చూస్తే 46 మంది మొత్తం ఉంటే అందులో ఉమ్రా యాత్ర ముగించుకొని మదీనాకు వెళ్తున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడము, వాళ్ళందరూ అందులో ఒక్క పర్సన్ బతుకుండడంతో వెంటనే అక్కడి నుంచి ఆ మృతదేహాలన్నింటినీ కూడా భారత్ కి రప్పించేందుకు అవసరం ఏర్పాటు చేయాల్సిందిగా ఓవైపు ఏమో భారత ప్రభుత్వం, అలాగే హైదరాబాద్ సంబంధించి తెలంగాణకు సంబంధించిన ప్రభుత్వం కూడా వెంటనే దాని మీద రెస్పాండ్ అయింది. వాళ్ళని వెంటనే తీసుకొచ్చేందుకు అవసరమైన హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడంతో పాటు హెల్ప్ లైన్ తో పాటు వాళ్ళు అక్కడ ఎవరిని కాంటాక్ట్ అవ్వాలన్న విషయానికి కూడా సంబంధించిన వివరాలని ముందుగానే చెప్పారు. అయితే ఈ మొత్తం ఘటన జరిగిన నేపథ్యంలో కేవలం బస్సుకు సంబంధించి అది డీజిల్ ట్యాంకర్ కి ఢీకొనడము, డీజిల్ ట్యాంకర్ ఢీకొన్న నేపథ్యంలో ఆ డీజిల్ మొత్తం కారు మీద పడడంతో ఆ అంటుకున్న మంటలు చాలా త్వరగా వ్యాపించడము, బయటకు వచ్చే అవకాశం లేకుండా అయిపోవడం అన్నది నిజంగానే ఒక బాగా సంబంధించిన విషయం. అయితే ఇందులో మల్లేపల్లికి సంబంధించిన ఒక 16 మంది మృతుల్లో ఉండడం అన్నది కూడా ఓవైపు అక్కడ కూడా ఒక విషాద ఛాయలు అనుకున్నాయని చెప్పొచ్చు. అయితే మొత్తం నవంబర్ 9వ తారీఖున జడ్డాకు ఇక్కడ నుంచి వాళ్ళందరూ దాదాపుగా 54 మంది ఇక్కడ నుంచి వెళ్లారు. అందులో 4 మక్కాలోనే ఉండిపోతే మరో 4 మాత్రం అక్కడ నుంచి కారులో వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళందరూ మాత్రం దీంట్లోంచి వెళ్ళమన్నది మనకు కనిపిస్తుంది. 8 మంది మాత్రం సురక్షితంగా ఉండడం, మిగిలిన వాళ్ళందరూ మృతి చెందడం, వీళ్ళందరూ కూడా ప్రైవేట్ సంబంధించిన ట్రావెల్స్ లో వెళ్ళడం వల్ల జరిగిన తప్పు ఏదైతే ఉందో దానివల్ల ఫర్దర్ గా వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వెళ్లాలని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అప్పీల్ చేసినట్టుగా మనం చెప్పొచ్చు. హిమవర్ష, థ్యాంక్ యూ చిదంబర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. బంగ్లాదేశ్